హల్లెలూయా. అందరూ చెప్తామా హల్లెలూయా. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుంటాము. లెట్ us all close our eyes and pray. అందరూ కూడా ఒకే మనస్సుగా మనము కన్ను మూసుకొని దేవుని సత్యం వినడానికి సమర్పణం చేసుకుంటాం. తండ్రి అయిన దేవుడా, మీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయం నుంచి మీ సన్నిధిలో వస్తున్నాం ప్రభువా. ఈ యొక్క 2026 ఫస్ట్ మంత్ ఈ యొక్క సెకండ్ వీక్లో రెండవ సండే ఆరాధన రోజులు మీరు మనందుకు కూడా కృప ఇచ్చిన కొరకు మీకు వందనాలు ప్రభువా. ఎంతోమంది ఈ ఒక ఇంగ్లీష్ న్యూ ఇయర్లు లేదు ప్రభువా, మనమున్నామంటే మీరు ఇచ్చిన ఒక దయా కృప అనుగ్రహం ప్రభువా. ఈ యొక్క ఆరాధన సమయంలో ప్రభువా మీ మాట విని, మీ సత్యం విని, మీ మాట వాక్యము హృదయంలో పెట్టుకొని మీ కొరకు జీవించాలా, అందుకు మీ కృప ఇవ్వాలా ప్రభువా. వాక్యంలో ఉన్న సత్యము, రహస్యము, మర్మము ఇవన్నీ మనము నేర్చుకుని జాగ్రత్తగా కృపతోట దేవుడు ఇస్తున్న జ్ఞానం నుంచి నడవాలంటే మన విచారము, మన మాటలు, మన క్రియలు సమర్పణ చేసి ఒకే మనసు మీరు ఇవ్వాలని, ఒకే మాట, ఒకే క్రియలు ఇవ్వాలని వచ్చిన అందరికీ కూడా మీ కరంలో సమర్పణ చేసుకుంటాం ప్రభువా. ఇండివిజువలీ ఒక్కొక్క వైయక్తికంగా మీరు మాట్లాడండి ప్రభువా. హృదయంలో మీరు మంచి గ్రహించిన మనసు ఇవ్వండి. వాక్యము స్వీకారం చేస్తున్న మనసు మీరు ఇవ్వండి ప్రభువా. వన్నెస్ అండ్ వన్ స్పిరిట్ మస్ట్ లీడ్ అండ్ గైడ్ లార్డ్. అన్ని మహిమ స్తుతి మీకే ఇచ్చి యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుని సాయం నుంచి ప్రార్థన చేసి వేడుకుంటాము తండ్రి. హల్లెలూయా. లెట్ us clap and glorify God. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరందుకు యేసుక్రీస్తు నామములో ఇంగ్లీష్ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. ఏం హ్యాపీ న్యూ ఇయర్? ఆంగ్ల భాష హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే బైబిల్లో ఫస్ట్ మంత్ నిసాన్, ఏప్రిల్ మంత్ అని బైబిల్లో నిసాన్ అంటే మనకు ఏప్రిల్లో వస్తుంది. అదే బైబిల్లో ఫస్ట్ మంత్. ఆంగ్ల క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్లో మనం ఫాలో చేస్తున్నాము. ఆ క్యాలెండర్లో జనవరి న్యూ మంత్ అన్నీ ఉంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు అందరికీ కూడా 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసి ఇచ్చారు. హల్లెలూయా చెప్తామా? ఏం చేసి ఇచ్చారు? ఎక్స్టెండ్ చేసి ఇచ్చారు, అడిషనల్గా ఇచ్చారు. లైక్ శాలరీ ప్లస్ బోనస్ ఇస్తారు కదా, అలాగా గాడ్ హెస్ బ్లెస్డ్ 1 more year. హల్లెలూయా. ఒక ఇయర్ వచ్చినప్పుడు మనందరికీ కూడా, లోకంలో ఉన్న అందరికీ కూడా, నాట్ ఓన్లీ క్రిస్టియన్, ఆల్ రిలీజియస్ పీపుల్కు ఒక న్యూ ఇయర్ వచ్చినప్పుడు న్యూ విజన్ ఉంటుంది, దర్శనం, థాట్స్. అంటే ఈ ఇయర్లో నాకు ఇది కావాలా, ఈ ఇయర్లో అది కావాలా, ఇది జరగాల, ఇది నెరవేరించాలా, అన్నీ లోకంలో ఉన్న అన్ని వ్యక్తికి కూడా ఒక మనసు ఉంటుంది, సంథింగ్ న్యూ నాకు కావాలా అని. అలాగే క్రిస్టియన్ పీపుల్ కూడా 31st నైట్, చాలా ప్లేస్లు 31st నైట్ ఆరాధన జరుగుతుంది కదా. లాస్ట్ ఇయర్ అండ్ న్యూ ఇయర్ ఆరాధన కంబైన్ జరుగుతుంది చాలా ప్లేస్లు. అప్పుడు మన మనసులో కూడా న్యూ ఇయర్ ఆశీర్వాదంగా ఉండాలా. దేవుడు చాలా ప్రామిస్ ఉంది, బైబిల్ ఏముంది? చాలా ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్ అన్నీ ఏమవ్వాలా? చెప్పండి, గట్టిగా చెప్పాలా. ఆ ప్రామిస్ అన్నీ నెరవేరాలా. ప్రభువా ఈ మంత్ అట్లీస్ట్ ఈ ఇయర్లో కూడా మీరు నెరవేర్చి ఇవ్వండి అని చాలా ఒక ఆసక్తిగా మనం వస్తాం. ఓకే, బట్ దేవుడు ఆ ఒక బైబిల్ ఇచ్చిన వాగ్దానం అన్నీ మన జీవితంలో నెరవేరించాలంటే ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో మనం వెళితే మాత్రము, ఆ మార్గంలో మనం వస్తే మాత్రము ఆ కార్యము నెరవేరుస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అదేం ప్లాన్, అది ఏం మార్గం అది అని మీరు చూస్తే
ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. 2025, 2026, 25 నుంచి 26 వచ్చింది. 25 నుంచి 25కు రావాలా అంటే ఎంత వ్యత్యాసం ఉంది? మధ్యలో వ్యత్యాసం ఎంత? 1 ఇయరా? చెప్పండి గట్టిగా. 1 ఇయరా? లేదు. చెప్పండి. ఇట్ ఈస్ జస్ట్ 1 సెకండ్. ఏమండి? 2025 డిసెంబర్ మంత్ 31st డే 11 o'clock నైట్ 59 minutes 59 సెకండ్ వరకు అది పేరేమే? అది పేరేమే? 25 ఓల్డ్ ఇయర్. దేవుడు ఇలాగా ఒక సెకండ్, ఇప్పుడు ఐ బ్లింక్ చేస్తారు కదా, ఒక సెకండ్ దేవుడు అనుమతించినప్పుడు ఆ ఓల్డ్ ఏమైపోతుంది? న్యూ అయిపోతుంది. వెళ్ళలే చెప్పండి. అంటే గాడ్ ఓల్డ్ నుంచి ఒక కార్యముకు న్యూ చేయాలా అంటే దేవుడికి 1 year వద్దు, 1 month వద్దు, 1 week వద్దు. ఎంత కావాలా? ఎంత సెకండ్లు దేవుడు కార్యం చేస్తారు? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడికి ఒకే సెకండ్ చాలు, ఒకే సెకండ్లు. యేసు ప్రభు వస్తున్నప్పుడు మనం ఆయన తోట వెళ్ళిపోవాలా లేదు ఇక్కడే ఉండాలా? నిర్ణయం ఎంత సెకండు? 1 సెకండ్లు. వెదర్ మనము ఆయన తోట పోతామా పోలేదా, నిర్ణయం ఎంత సెకండు? 1 సెకండ్. మనం రోడ్లు ప్రయాణం చేస్తుంటాం, ఏమో ఒక పెద్ద అపఘాతం వస్తుంది, సడన్గా దేవుడు మనకు కాపాడాలంటే ఎంత సెకండ్లో? అన్నీ 1 సెకండే. సో వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే గాడ్ విల్ స్టార్ట్ ఎవ్రీథింగ్ నాట్ విత్ 1 year, విత్ దేవుడు ఏం స్టార్ట్ చేస్తే కూడా 1 year నుంచి స్టార్ట్ చేయట్లేదు. ఎక్కడి నుంచి? 1 second నుంచి స్టార్ట్ చేస్తారు. సో అందుకు మీకు నాకు వాట్ ఈస్ ద మెసేజ్ అంటే మనము 1 సెకండ్ కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. 1 సెకండ్ కూడా మనము టైం పాస్ చేయకూడదు. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటే 1 సెకండ్లు కూడా నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1 second ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 1 second ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. 1 సెకండ్ కూడా ఏమండి? చెప్పండి, అందరూ మాట్లాడండి. 1 సెకండ్ కూడా ఇంపార్టెంట్. సో బైబిల్లో ఇలాగే దేవుడు 1 సెకండ్ ఇచ్చారు. 1 సెకండ్ తర్వాత ఏమొస్తుంది? 1 నిమిషం వస్తుంది. 1 నిమిషం కూడా ఏం చేయకూడదు? వేస్ట్ చేయకూడదు. గెత్సెమనీ తోటంలో దేవుడు ఏం చెప్పారు? నా కొరకు 1 గంట మీరేం చేయకూడదా? ప్రార్థన చేయకూడదా అని. అంటే ఒక రోజులో 24 hours ఉంది, దేవుడు ఎంత అడుగుతున్నారు? అట్లీస్ట్ 1 hour నాకు ఇవ్వకూడదా అని. అంటే దేవుడు చూడండి, బైబిల్లో 1 సెకండ్ గురించి మాట్లాడారు, 1 minute గురించి మాట్లాడారు, 1 గంట గురించి మాట్లాడారు. 1 గంట తర్వాత ఏమి? 1 రోజు, 1 day. బైబిల్ చెప్తుంది ఈరోజు దేవుడు ఇచ్చిన రోజు, ఈ రోజులో ఆనందంగా ఉండండి అని. హల్లెలూయా చెప్తామా? ఈరోజు ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చింది. ఆదివారం మాత్రం కాదు, మండే టు సాటర్డే కూడా ఎవరిచ్చిందే? అంటే 365 డే, ఎస్టర్డే, టుడే, టుమారో, 365 డేను ఎవరిచ్చిన దేవుడే. ఎవరు మనకు ఏర్పాటు చేసిన డే? యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన దినము. హల్లెలూయా చెప్తామా? అన్ని రోజులు, అన్ని దినములు మనం ఎలాగుండాలా చెప్పండి? మనము సంతోషముగా ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు ప్రతిరోజు సంతోషంగా ఉండాలా అని బైబిల్లో చెప్తుంది. బట్ అదే సమయంలో సంతోషం కావాలా అంటే ఏం చేయాలని మనం బైబిల్ చూడాలి. ప్రతిరోజు సంతోషంగా ఉండండి, బీ హ్యాపీ అని చెప్తాం. ఇప్పుడు ఆ హ్యాపీ రావాలా కదా? అందుకు బైబిల్ ఏం చెప్తుంది? చదవొద్దు, కీర్తన 1:2 చెప్తుంది. దేవుడు ఇచ్చిన పవిత్ర గ్రంథంలో ఆనందించి దివారాత్రి అదే ఏం చేయాలా?
ధ్యానించాలా, అప్పుడు ఆ వ్యక్తి ఎలాగుంటారు, ధన్యుడు. సో సంతోషం ఎలాగొస్తుంది అంటే టీవీ చూస్తున్నప్పుడు లేదు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పుడు లేదు, అక్కడిక్కడ పోయి వేస్ట్ మాటలు మాట్లాడినప్పుడు లేదు. చాలా దేవుని పిల్లలకి సంతోషం ఎందుకు లేదు, అసలు సంతోషము హృదయంలో లేదు, సమాధానం లేదు. ఎందుకంటే అది దేవుని కారణం లేదు, వేరే ఎవరు కూడా కారణం లేదు. చాలా పీపుల్ సంతోషం లేదంటే ఇమ్మీడియట్ ఏం చెప్తారు, వైఫే కారణము, హస్బెండే కారణము, చిల్డ్రనే కారణము. అదన్నీ అబద్ధమైన మాట, ఎవరు కారణం లేదు. దివారాత్రి ఏ ఒక్క వ్యక్తి బైబిల్ మెడిటేషన్ చేస్తారో, ప్రార్థన చేస్తారో, ఆరాధన చేస్తారో, ఆయన సంతోషం సైతాను కూడా తీసుకొని పోయినకి సాధ్యం లేదు. హల్లెలూయా చెప్పండి, క్లాప్ కొట్టండి. హల్లెలూయా. అంటే మీరు ఏమో నిర్ణయంలో రావాలంటే, నాకు సంతోషం లేదంటే అది ఎవరే కారణము? ఎంతమంది ఆమెను చెప్తారు? ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి, మీకు సంతోషం వస్తుంది. మళ్ళీ ఓల్డ్ మెథడే ఉండకూడదు, ఆయనే కారణము, ఈయన కారణము, ఇదే కారణము, అదే కారణము చెప్పకూడదు. నేను డెవలప్మెంట్ ఆయలేదంటే ఎవరే కారణము? నానే కారణం. యేసు ప్రభు చెప్పారు, మీ కన్నులు ఉన్న ఫస్ట్ ఏం తీయాలా, మళ్ళీ మీ సహోదర కన్ను ఏం చేయాలా? మీ సహోదర కన్నులు చాలా స్మాల్ ఉంది, మీ కన్నులు. ఇది నేను చెప్పలేదు, యేసయ్య చెప్పారు. యేసయ్య అబద్ధం చెప్తారా, సత్యం చెప్తారా? సో వాట్ ఈస్ ద ట్రూత్? వేరే వాడు కొంచెం తప్పు చేస్తే మీరెంత తప్పు చేస్తున్నారు, పెద్ద తప్పు. ఇప్పుడు ఎవరెవరు ఇంకా ఒకటి మన కన్ను ఇంకా ఒకటి కన్ను చూడకూడదు, మన కన్ను ఎవరికే చూడాలా? మనకే చూడాలి. ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయా. అలాగా చూసినప్పుడు మనకు అండర్స్టాండ్ అవుతుంది, వెదర్ డే అండ్ నైట్ మనం బైబిల్ చదువుతామా లేదా, ప్రేయర్ చేస్తామా, ఆరాధన చేస్తామా. సమాధానం లేదయ్యా, ప్రేయర్ చేయండి అయ్యా. ఇప్పుడు సేవ చేస్తున్న మనము అయ్యా గారు ప్రేయర్ చేస్తే సమాధానం వచ్చేస్తుందా? మనము రిక్వెస్ట్ చేయొచ్చు, దేవుడా సమాధానం లేదంటే ఏం చేయండి, ఇవ్వండి అని అడగొచ్చు. బట్ దేవుడు సమాధానం ఇవ్వాలంటే మీరేం చేయాలా? దివారాత్రి సంబంధం ఎక్కడ ఉండాలా? వాక్యంలో ఉండాలా. దివారాత్రి బైబిల్ సంబంధం పెట్టుకునండి, బైబిల్ చెప్తుంది. దివారాత్రి ఫేస్బుక్ సంబంధము, దివారాత్రి వాట్సాప్ సంబంధము, దివారాత్రి యూట్యూబ్ సంబంధము, ఇలాగ సంబంధం పెట్టుకుని దివారాత్రి సంతోషము రావాలా అందరూ ఇలాగొస్తుంది. సో ఒకరోజు దేవుడిచ్చిన రోడ్డు, ఆ రోజు దేవుని తోట సంబంధం ఉండాల. ఎంత కార్యము 4 అయింది. 1 సెకండు, 1 మినిటు, 1 గంట, 1 రోజు, 4 సాక్షి అయింది. 1 రోజు తర్వాత ఏమొస్తుంది? వారము. వారములు మొదటి రోజు ఎక్కడ రావాలా? ఓల్డ్ టెస్ట్మెంటు 6 డేస్ లోకంలో పని చేయాలా, 7th డే ఎవరికి ఇవ్వాలా? చూడండి వ్యత్యాసము. 6 డే మీరు లోకంకి ఇచ్చి లాస్ట్ డే ఎవరికి ఇవ్వాలా? అది ఓల్డ్ టెస్ట్మెంటు. బట్ న్యూ టెస్ట్మెంట్లు ఇలాగా, మొదటి రోజు ఎవరికి ఇవ్వాలా, మళ్ళీ 6th డే ఎవరికి ఇవ్వాలా? మొదటి రోజు ఎవరైనా కూడా ఎక్కడ పోకూడదు, అంటిల్ అండ్లెస్ వెరీ వెరీ ఎమర్జెన్సీ అంటే పర్వాలేదు. కొంచెం మంది ఉన్నారు ఎవ్రీ వీక్ ఎక్కడ వెళ్ళిపోతారు, ఎమర్జెన్సీ ఎవ్రీ వీక్ వెళ్ళిపోతారు. ఎవ్రీ వీక్ వెళ్ళిపోతే మళ్ళీ చర్చ్ ఎందుకు, దేవుని చిత్తం ఎందుకు, బైబిల్ ఎందుకు రాసి పెట్టారు? వారంలో మొదటి రోజు ఎక్కడ పోవాలా? సంఘం. మనం ఇల్లులో ప్రేయర్ చేస్తాము, ఆరాధన చేస్తాము, ఓకే. బట్ వారంలో మొదటి రోజు సంఘముగా వచ్చి దేవునికి మహిమ చెప్పాలా. హల్లెలూయా. ఎందుకు చేయాలా, అంత ఇంపార్టెంటా? అవును. దేవుడు చూడండి ఒక వీక్ గురించి ఎలాగా ప్లాన్ చేశారు. జెనిసిస్లో మొదటి రోజు ఇది సృష్టి చేస్తాను, 2వ రోజు ఇది సృష్టి చేస్తాను, 3వ రోజు ఇది సృష్టి చేస్తానని దేవుడు ప్లాన్ చేశారు. మీరు నేను కూడా ఒక వారం గురించి ఏం చేయాలా, 1 గంట గురించి, 1 రోజు గురించి, 1 వీక్ గురించి ఏం చేయాలా,
ప్లాన్ ఉండాలా. దానికి ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలా అని లేదు. లేడీస్ అన్నీ వినండి, ఎడ్యుకేషన్ లేదంటే కూడా పర్వాలేదు, వినండి. మీరు ప్లాన్ చేయాలా అంటే దాంట్కు ఎడ్యుకేషన్కి ఏం లేదు, సంబంధం లేదు. డైలీ అర్లీ మార్నింగ్ 6 o'clock కుకింగ్ చేయాలా అని ప్లాన్ చేస్తారా లేదా? మీరు చేస్తారా లేదా? చేస్తారు. దాంట్కు డిగ్రీ చదవాలా? డిగ్రీ స్కూళ్ళు కాలేజీలో పోయి చదివిన వాడు మాత్రము ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేస్తారా? లేదు. అలాగే మీరు వాషింగ్ చేయాలా, ఇల్లు క్లీన్ చేయాలా, అన్నిగా ఒక టైం ఫిక్స్ చేస్తారు కదా. 6 o'clock ఇది చేస్తాను, 10 o'clock ఇది చేస్తాను, స్కూల్కి టైం పంపిస్తాను, ఇల్లులో ఉన్నవాడికి వర్క్కి టైం వెళ్ళిపోతారు, అరేంజ్మెంట్ చేస్తాను, ఈ పని అన్నీ చేస్తాను అన్నీ. అందుకు టైం ఉంది. టిఫిన్ టైం ఉంది, లంచ్ టైం ఉంది, డిన్నర్ టైం ఉంది. ఇదన్నికి ప్లాన్ చేసిన తెలిసిన మనమందరూ కూడా దేవుని సన్నిధిని మాత్రం రావడానికి ఏం చేయట్లేదు. మనము చెప్పండి, ఏం చేయట్లేదు. ప్లాన్ అడిగితే నాకేం లేదు, టైం లేదు. ఏం డేంజర్ చూడండి, టైము ఇస్తున్న దేవుడికే ఏం లేదంటే. ఇది జోక్గా లేదు మీకు. ఒక రోజు ఒక వీకు మనం బతుకున్నామంటే ఆయన కృప. హల్లెలూయా. ఒక సెకండ్ కూడా ఎవరే ఇస్తున్నాను ఇప్పుడు? ఆయనే, దేవుడే. టైం ఇస్తున్న దేవుడికే మనం ఏం చెప్తున్నారు ఆన్సరు? టైం లేదు. ఎంత డేంజర్ న్యాయ తీర్పులు, మీరు జాగ్రత్తగా ఉండండి. టైం ఇస్తున్న దేవుడికే మీరు టైం ఇవ్వలేదంటే ఆయన కోపం వస్తుందా లేదా? మీరు ఎవరికైనా చెప్పొచ్చు నాకు టైం లేదని. హస్బెండ్కు చెప్పండి, పర్వాలేదు. వైఫ్ చెప్పండి. ఎనీ హ్యూమన్ బీయింగ్కి టైం లేదంటే కూడా ఓకే, ఏమో మీకు పని ఉంది అని అర్థం. ఒక్క పర్సన్కు మాత్రం మీరు టైం లేదని చెప్తే న్యాయ తీర్పులు మీ లెక్కాచారం చాలా మోసం అయిపోతుంది. దేవునికి మాత్రం ఏం చెప్పకూడదు, టైము. ఏ వర్క్ ఉంటే కూడా సైడ్కి పెట్టేసి ఫస్ట్ ఎవరికి టైం ఇవ్వాలా? అర్థమైన వ్యక్తి అందరూ హల్లెలూయా చెప్పండి. సో ఎవ్రీ వీక్ మండే ఏం చేయాలా, ట్యూస్డే ఏం చేయాలా? నేను మాట్లాడలేదు, లోకమైన ప్లాన్ లేదు. బైబుల్ మండే ఈ చాప్టర్ చదువుతాను, ట్యూస్డే ఈ చాప్టర్ చదువుతాను, వెడ్నెస్డే మండే ఒక రీసెర్చ్ చేస్తాను, ట్యూస్డే ఒక రీసెర్చ్ చేస్తాను, లేదంటే ఒక బైబిల్ స్టడీ చేస్తాను, ఇల్లులో ఒక ప్రేయర్ చేస్తాను, ఒక ఆరాధన చేస్తాను, లేదంటే సేవకుడికి అడుగుతాను నేను ఏం చేయాలా అని. ఇలాగా ప్రతిరోజు ప్లాన్ ఉండాలా? ప్రతి వీక్ గురించి ఏమి ఉండాలా? ప్లాన్ ఉండాలి. మళ్ళీ వీక్ తర్వాత ఏమేమొస్తుంది? మంత్ గురించి కూడా బైబిల్లో చూడండి ఉంది. మంత్ గురించి బైబిల్లో ఉంది. అది ఒక వాక్యం మాత్రం నేను చదవాలని ఇష్టపడుతున్నాను. చదవండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 2వ వాక్యం చదవండి. మరియు స్ఫటికము వలె మెరయునటు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఎప్పుడు ఫలమిస్తుందమ్మా? నెలకు. ఇది భూమినా పరలోకమా? ఇది నిత్య జీవం. నిత్య జీవం పోయినప్పుడు కూడా అక్కడ బైబిల్లో ఉంది నెలకు ఏమిస్తుందంటే. అంటే ఈ ప్లాను, ఈ సెకండు, మినిటు, 1 డే, 1 వీక్, 1 మంత్, 1 ఇయర్, ఇదన్నీ భూమిలి దేవుడు ఇవ్వలేదు. ఎక్కడే స్టార్ట్ చేశారు? ప్లానింగ్ సిస్టమ్, క్యాలెండర్ సిస్టమ్ దేవుడు ఎక్కడ స్టార్ట్ చేశారు? పరలోకం. నిత్య జీవంలో కూడా నెలకు అన్ని బైబిల్ వచ్చింది. అంటే 12 మంత్ ఉంది. 1 ఇయర్లో ఎంత మంత్ ఉంది? 12 మంత్ ఏం చేయాలా మనము చెప్పండి? చాలా పీపుల్ ట్రావెలింగ్ పోవాలా, టూర్ పోవాలా, రిలేటివ్ ఇల్లుకు పోవాలంటే ఒక 6 మంత్ అర్లియర్ ఏం చేసేస్తారు? మార్చ్ మంత్ స్కూల్ హాలిడే వస్తుంది, అప్పుడు నేటివ్ ప్లేస్కి ఏం చేస్తాము? వెళ్ళిన అడ్వాన్స్ 1 మంత్ బిఫోర్ ఏం చేస్తారు? టికెట్ అన్నీ. చాలా మంది ఉన్నారు.
లోకమైన కార్యం అంటే ఫస్ట్ రిజర్వేషన్ చేస్తాను, ప్లాన్ చేస్తాను, అన్ని కార్యములు పర్ఫెక్ట్గా చేస్తారు పని. ఆత్మీక కార్యం అన్నీ వస్తే ఇమ్మీడియట్ మనము ఎక్స్క్యూజ్ ఇచ్చేస్తాం. ఇదన్నీ ఇచ్చేసి వినండి జాగ్రత్తగా, పాపు మాట్లాడకూడదు, హలో, డోంట్ స్పీక్, ఓకే, హల్లెలూయా. సో వాట్ ఎవ్రీబడి వాంట్, అందరికీ ఏం కావాలంటే డైరెక్ట్ దేవుడు ఏం చేయాలా, 2006లో ఫుల్ ఆశీర్వాదం ఇవ్వాలా. డైరెక్ట్ సెకండ్ గురించి ఇంట్రెస్ట్ లేదు, మినిట్ గురించి ఇంట్రెస్ట్ లేదు, ఒక రోజు దేవుడు ఇచ్చిన ఒక రోజు గురించి ఇంట్రెస్ట్ లేదు, వీక్ మంత్. చాలా పీపుల్ జనవరి టైం పాస్, ఫిబ్రవరి టైం పాస్, మార్చ్ టైం పాస్, లాస్ట్ డిసెంబర్ మంత్ వస్తుంది. డిసెంబర్ మంత్ వచ్చినప్పుడు అప్పుడు దేవుడా నాకు ఆశీర్వాదం ఇవ్వండి, 2020 ఫుల్ వేదన, ఫుల్ ఆరోగ్యం లేదు, ఫుల్ జీవనం సరిలేదు, ఏమేం పని చేశానో అన్నీ ఏమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. అట్లీస్ట్ 2060లో ఎలాగున్నాలా, 26లో మంచిగా ఉన్నాలా, ఎలాగా ఉంటుంది? బైబిల్ ఏం వాగ్దానం చెప్పింది అంటే, సామ్స్ 1-2-3లో దివారాత్రి ఏ ఒక వ్యక్తి ధ్యానం చేస్తారో ఆయన ఏం పని చేస్తారో అది ఏమవుతుందంటే సక్సెస్ అవుతుంది. హల్లెలూయా చెప్పండి. బైబిల్ ఎప్పుడన్నా అబద్ధం మాట్లాడుతుందా? దివారాత్రి దేవ సంబంధం, వాక్య సంబంధం పెట్టుకుని మీరు ఏం పని చేస్తే కూడా సక్సెస్సే, నో ఫెయిలియర్. హల్లెలూయా. అంటే ఫెయిలియర్ వచ్చింది అంటే మనం ఎక్కడో ప్లాన్ ఏం చేసాము, మిస్ చేసాం, ప్లాన్ తప్పు చేసాం. బిల్డింగ్ కట్టుతున్నప్పుడు ప్లాన్ ఏమన్నా కొలాప్స్ అయిందంటే ఏమవుతుంది? బిల్డింగ్ క్రాస్ అయిపోతుంది, బిల్డింగ్ వీక్ అయిపోతుంది. అలాగే జీవితం కూడా. మన దేవుడు గాడ్ ఆఫ్ ప్లానింగ్, ఆలోచనకర్త. ఏం కర్త? ఆలోచన చేసి ప్లాన్ చేసి చేస్తున్న దేవుడు. ఈరోజు ఇదే సృష్టి చేయాలా, నెక్స్ట్ డే ఇదే సృష్టి చేయాలా, యేసు భూమికి ఇప్పుడే పోవాలా, ఈ టైమే పోవాలా, మళ్ళీ సెకండ్ టైం ఈ ఒక్క కాలఘట్టంలో ఆయన చేయాలా, మళ్ళీ 1000 year రూలింగ్ భూమిలో ఇదే టైంలో జరగాల. అన్ని ప్లాన్ పరలోకంలో దేవుడు పుస్తకం పెట్టుకున్నారు, జీవ పుస్తకం అని ఉంది, అక్కడ అన్నీ రాసి పెడతారు. మన చర్చిలో వస్తున్న చాలా పీపుల్ రాస్తున్నట్టు లేదు, బైబిలే లేదు అసలు, ఏం లేదు హ్యాండ్లు. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఏం చేయాలా, బైబిల్ మాత్రం లేదు, ఒక ఎక్స్ట్రా డైరీ, పెన్ను అన్ని తీసుకొని వచ్చి ఏం చెప్తున్నారు రాసుకొని ఇల్లు పోయి ఏం చేయాలా, ధ్యానం చేయాలా. ఇప్పుడు చాలా బిలీవర్ క్యారెక్టర్ ఎలాగుందంటే ఎక్స్ట్రా డైరీ, పెన్ లేదు, హ్యాండ్లు ఏమీ లేదు, బైబిలే లేదు. ఆశీర్వాదం ఉంటుందా? దయచేసి 2026లో అన్నీ చేంజ్ చేసుకోండి. హల్లెలూయా. వాట్ ఈస్ ద ఫస్ట్ చేంజ్? మీ అవుట్ సైడ్ చేంజ్ రావాలంటే చేంజ్ ఎక్కడ రావాలా ఫస్ట్ చెప్పండి. చాలా పీపుల్ జనవరి 1 ఏం చేంజ్ అవ్వాలా అని ఇంట్రెస్ట్ అంటే, నా ఇల్లు చేంజ్ అవ్వాలా, రెంట్ హౌస్ ఉంటే ఎక్కడ ఏం కావాలా, ఓన్ హౌస్ కావాలా, బైక్ ఉంటే కారు కావాలా, ఎడ్యుకేషన్లో 5th స్టాండర్డ్ అంటే 6th స్టాండర్డ్కి పోవాలా, మ్యారేజ్ అయితే కావాలా. అలాగే నెక్స్ట్ స్టెప్ మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఇదన్నీ మనం మాట్లాడిన అన్ని కార్యము బయట కార్యం, అవుట్ సైడ్ బ్లెస్సింగ్. బట్ అవుట్ సైడ్ బ్లెస్సింగ్ కావాలా అంటే ఫస్ట్ ఎక్కడ బ్లెస్సింగ్ కావాలా, లోపల. ఎక్కడ చేంజ్ కావాలా, లోపల. సో 2026లో దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు కావాలా, మీరు చేస్తున్న అన్ని కార్యము ఆశీర్వదింపాలా, దేవుడు మీకు నడిపించాలంటే వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే మీరు నేను ఇన్సైడ్ చేంజ్ అవ్వాలా. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక వాక్యం చదివి మనము సత్యము చూస్తాము. 2 కొరింథియన్ 5:17, 2 కొరింథీ 5:17, 2 కొరింథియన్ 5:17 చదవండి. కాగా ఆ, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఆ, వాడు నూతన సృష్టి, ఆ, పాతవి గతించెను, ఆ. ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, బైబిల్ చెప్తుంది ఎవడైనా కూడా క్రీస్తునందు ఉంటే ఆయన నూతన సృష్టి. నంబర్ 1. నంబర్ 2, పాతదన్నీ ఏమైంది? వెళ్ళిపోయింది. నంబర్ 3, అన్నీ ఏమైంది? ఇలాగా బైబిల్ చెప్తుంది. బట్ ఇలాగా మన జీవితంలో ఆయిందా? అలాగా మనం జీవనం చేస్తున్నామా? మనసాక్షి ప్రకారం మనం చెప్పాలి. ఓల్డ్ అన్నీ ఏమైంది? ఒక వ్యక్తి క్రీస్తునందు ఉంటే ఓల్డ్ అన్నీ ఏమైంది? నశించిపోయింది. ఏమైంది అన్నీ? అలాగా బైబిల్ చెప్తుంది. యేసుకు ఒక వ్యక్తి నమ్ముకుంటే క్రీస్తునందు జీవనం చేస్తే ఓల్డ్ అన్నీ వెళ్ళిపోయింది, కొత్తదాయింది అన్ని. మీ మనసాక్షి ప్రకారం చెప్పండి, మీ ఆలోచన కొత్తదాయిందా? మీరు మాట్లాడుతున్న మాట కొత్తదాయిందా? మీరు చేస్తున్న క్రియలు కొత్తదాయిందా? చెప్పండి, అయిందా? హస్బెండ్కు అడిగితే వైఫ్ గురించి మంచిగా చెప్తారు, కొత్తదాయిందా లేదా అని. వైఫ్కు హస్బెండ్ గురించి, ఏం సిస్టర్ ఎలాగా బ్రదరు చేంజ్ అయ్యారా అంటే దొడ్డ దొడ్డ రీల్ చెప్తారు, సినిమా రీల్ అలాగా ఫుల్ స్టోరీ చెప్తారు. ఇది రెండు కూడా లేదు, అడ్జస్ట్మెంట్లు పోతుంది అనుకోండి. చిల్డ్రన్స్కి పిలిచి ఎలాగా పేరెంట్స్ అంటే చిల్డ్రన్ ఏం చెప్తారు? మంచి ఫైటింగ్ స్టోరీ అని చెప్తారు. ఇలాగా క్రిస్టియన్ పీపుల్ లైఫ్ జీవనం జరుగుతుంది. బట్ గాడ్ ప్రామిస్ ఏమంటే సీక్రెట్ అక్కడే ఉంది. సీక్రెట్ ఎప్పుడు ఒక వ్యక్తి కొత్తగా అయిపోతారంటే, వాట్ ఈస్ ద సీక్రెట్? క్రీస్తునందు ఉన్నప్పుడు. ఎప్పుడు ఉన్నప్పుడు. మీరు ఒకవేళ 5 years ఎర్లియర్ బ్యాప్తిజమా తీసుకున్నారు, అప్పుడు మీరు క్రీస్తునందు ఉన్నారు, అన్నీ కొత్తదైంది, లోకం వెళ్ళిపోయింది, మీ మైండ్ మీ మాట ఎల్లా కొత్తదైంది. మళ్ళీ టైం పోతా 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 ఏమైందంటే మళ్ళీ ఏమొచ్చింది? ఓల్డ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మీరు క్రీస్తునందు ఏం లేదు, నిలబడిచి లేదు. క్రీస్తు ఎవరు తెలుసు. క్రీస్తు గురించి వేరే ఎవరిగా మాట్లాడాలంటే మంచి మంచి మీరు మాట్లాడతారు, నేను మాట్లాడడం లేదు, మీరు కూడా మాట్లాడతారు. క్రీస్తు ఎవరు తెలుసు, క్రీస్తు గురించి మాట్లాడవచ్చు. ఇక్కడ సీక్రెట్ ఏమంటే క్రీస్తునందు నిలబడిచి ఉన్నారా లేదా, అదే ఇంపార్టెంట్. క్రీస్తునందు నిలబడిచి అంటే ఏమర్థము? 365 రోజు కూడా 365 days కూడా ఎక్కడ నిలబడిచి ఉన్నాలా? క్రీస్తునందు. హల్లెలూయా చెప్పండి. క్రీస్తునందు అంటే క్రీస్తు ఎవరు? వాక్యం. వాక్యములు ప్రాణాత్మ శరీరంలో నిలబడిచి ఉంటే మాత్రము క్రీస్తునందు. చాలా క్రిస్టియన్ పీపుల్ ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు ప్రాబ్లంలు వెళ్ళిపోతున్నారు, ఎందుకు లైఫ్లో ఒక సక్సెస్మెంట్ లేదు, ఎందుకు లైఫ్లో జయ జీవితం లేదంటే క్రీస్తు తెలుసు, క్రీస్తు గురించి నాలెడ్జ్ ఉంది, బట్ క్రీస్తునందు ఏం లేదు, నిలబడలేదు, అబాయిడింగ్ ఇన్ క్రైస్ట్ లేదు. ఎప్పుడు నాకు ఇష్టం ఉందో ఆదివారమా, ఆ ఆదివారము క్రీస్తునందు నేను ఉంటాను. ఇల్లులు ప్రేయర్ మీటింగ్ ఉన్నప్పుడు క్రీస్తునందు ఉన్నాను. మళ్ళీ వేరే టైంలో మీ ఎదురు టీవీ ఉన్నప్పుడు ఎంతమంది క్రీస్తునందు నిలబడిచి ఉంటారు? మీ ఆయనలు మొబైల్ ఉన్నప్పుడు, యూట్యూబ్ చూస్తున్నప్పుడు క్రీస్తునందు నిలబడిచి ఉన్నారా? మనమందరూ దాని గురించి చాలా సీరియస్గా థింక్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ జోక్. మీరు లోకంలో ఉన్న అన్ని వ్యక్తి అలాగే జీవనం చేసి, లోకంలో ఉన్న వ్యక్తి అలాగే అన్ని యాటిట్యూడ్ చేసి, ఆదివారము లీవ్ ఉంది,
వేరే రిలీజియస్ పీపుల్ టెంపుల్కి పోతారు, మసీదుకి పోతారు, నేను ఎక్కడ వస్తాను. అదే వ్యత్యాసం. ఈ వ్యత్యాసం మాత్రం పెట్టుకుని నాకు యేసయ్య ఆశీర్వాదం ఇవ్వాలా అంటే ఆశీర్వాదం రావడానికి సాధ్యము. యేసయ్య ఎవరంటే సండే గాడ్ కాదు. యేసయ్య ఏం గాడ్ లేదు, సండే గాడ్ లేదు. సండే ఒక కాంగ్రిగేషన్. యేసయ్య 365 డేస్కు కూడా గాడే. హల్లెలూయా. ఒక సెకండ్కు కూడా గాడే. హల్లెలూయా. అప్పుడు మనం ఎంత సీరియస్గా ఉండాలా? కొత్త కార్యం ఈ 2026లో ఎంతమందికి కొత్త కార్యము దేవుడు చేయాలా? హల్లెలూయా. కొత్త ఆశీర్వాదం ఇవ్వాలి. హల్లెలూయా. అది చేయాలా అంటే మనం ఏం చేయాలా? సెకండు, మినిటు, 1 గంటలు, 1 రోజు, వారము, మంతు అన్నీ దేవునికి నమ్మకముగా ఉండాలా. హల్లెలూయా. ఇదన్నీ మనం నమ్మకముగా పెట్టుకుని మనము యేసయ్య నిలబడిచి ఉంటే ఫస్ట్ కార్యము ఏమేం చేంజ్ అవ్వాలా? మన లోపల కొంచెం చేంజెస్ వస్తే దేవుడు బయట చేంజెస్ తీసుకొని వస్తారు. లోపల చేంజెస్ రాలేదంటే బయట ఏం రాయడానికి సాధ్యం లేదు, చేంజ్ రావడానికి లేదు. ఫస్ట్ పాయింట్, 3 పాయింట్ మాట్లాడి నేను కంప్లీట్ చేస్తా. మొదటి పాయింట్, చేంజ్ ఎక్కడ రావాలంటే మీ హృదయంలో చేంజ్ రావాలా. ఎక్కడ రావాలా? మీ హృదయం అంటే సోల్. సోల్ అంటే విచారము, థింకింగ్. ఈ కరప్ట్ మైండ్ అని చెప్తారు కదా, కరప్ట్ మైండ్ వెళ్ళిపోవాలా, రాంగ్ థాట్స్ వెళ్ళిపోవాలా. ఆ సిస్టర్ సరిలేదు, ఈ బ్రదర్ సరిలేదు, ఆ సర్వెంట్ ఆఫ్ గాడ్ సరిలేదు, పనీలు యజమాన సరిలేదు, అది సరిలేదు, ఇది సరి. ఎప్పుడు అడిగితే కూడా కరప్టెడ్ మైండ్, రాంగ్ మైండ్, నెగటివ్ మైండ్. ఎలాగున్నారండి? ఏమో ఉన్నానండి. ఎలాగున్నారంటే చెప్పాలా, దేవుడు ఆశీర్వాదం మంచిగా ఉన్నాను. ఎలాగున్నారంటే ఏమో ఉన్నారండి. ఎప్పుడు డెత్ వస్తో తెలియదండి. మాట స్టార్టే ఎప్పుడు ఎలాగుంది, స్టార్టింగే ఎలాగుంది, నెగటివ్. ఎక్కడ పోతే కూడా అన్ని నెగటివ్ నెగటివ్ నెగటివ్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మాటలు లేదు, ఎక్కడ హృదయంలో ఏముందో అదే ఎక్కడ వస్తుంది, మాటలు. సో ఫస్ట్ చేంజ్ ఎక్కడ రావాలా? ఇల్లులు లేదు, పనీలు లేదు, చర్చిలు లేదు. ఫస్ట్ చేంజ్ ఎక్కడ రావాలా? హృదయంలో. దాని గురించి బైబిల్లో దేవుడు ఏం వాగ్దానం చెప్పారు? ఎజేకియల్ 36:26 జల్దీ చదవండి. ఎజేకియల్ 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. హృదయం రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడు ఒక పేరు ఇస్తారు, మీ హృదయం ఎలాగుంది అంటే గాడ్ ఇస్ టాకింగ్ స్పిరిచువల్, ఆత్మికముగా. చాలా పీపుల్ హృదయం ఎలాగుంది, కన్ను మనస్సు అని చెప్తారు మనం, అంటే రాయి మనస్సు. సాఫ్ట్ లేదు, గట్టిగా ఏం చెప్తే కూడా ఏం చేయలేదు, ఏం మాట్లాడితే కూడా వినలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. మీరు పోయి ఒక రాయి ఎదురుగా నిలబడిచి మీరు మాట్లాడితే రాయి ఏమన్నా వింటుందా? మీ మాట సైడ్కి పోతుందా? చెప్పండి. అదే రాయి షేక్ కూడా అయ్యట్లేదు, అలాగే ఉంటుంది. అలాగే దేవుడు చెప్పారు, మీ హృదయం కూడా ఎలాగుంది, కళ్ళు మనస్సు అలాగా, రాయి మనస్సు అలాగుంది. నేను అది తీసేసి ఏం చేస్తా, కొత్త మనస్సు ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి ఏం ఆశ ఉంది 2026లో? మనకేం మనస్సు ఉండకూడదు, రాయిలాగా మనస్సు ఉండకూడదు. దేవుడు ఏం మాట్లాడితే కూడా, ప్రతి సండే మాట్లాడితే కూడా ఇలాగ, ఐ వెరీ స్ట్రాంగ్ బ్రదర్, నేను ఇలాగే ఉంటాను.
పీపుల్ ఎవరు నాకు చేంజ్ చేయడానికి, నా క్యారెక్టర్ ఇలాగే, నేను ఇలాగే ఉంటాను. ఇలాగే ఉంటే నరకమే పోవాలి. దేవుడు సాఫ్ట్ నేచర్ ఇస్తాను, సాఫ్ట్ మనసు ఇస్తాను, మనసు మీరు చేంజ్ చేసుకో, నిత్య జీవం రా అంటే అది చేంజ్ చేసుకోవాలా. లేదు నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం ప్రకారమే జీవిస్తాను. చాలా ఇల్లు హస్బెండ్ చెప్తున్న ఆలోచన వైఫ్ వినట్లేదు, వైఫ్ చెప్తున్న మాట హస్బెండ్ వినట్లేదు. ఎందుకంటే ఈగో ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? నేనెందుకు నీ మాట విన్నాను. ఇది ఎక్కడ పోతుంది అంటే ఫైనల్ దేవుడి మాటే, దేవుడి ఆలోచన కూడా వినట్లేదు. సో 2026లో అలా ఉండకూడదు. మారు మనసు పొందుకుని సాఫ్ట్ హార్ట్గా, సాఫ్ట్ నేచర్గా దేవుడు బైబిల్లో ఏం ఆలోచన ఇస్తే కూడా ఆమె అలాగే చేస్తాను అని చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది చెప్తారు నాకు కొత్త హృదయం కావాలా, సాఫ్ట్ మనసు కావాలా? దేవుడు ఆల్రెడీ బైబిల్లో రాసి పెట్టారు, నేను ఇస్తాను అని గ్యారంటీ ఇచ్చారు. ఎవరు గ్యారంటీ నీకు సాధ్యం లేదు, దేవుడు ఇస్తారు. దేవుడు గ్యారంటీ ఇచ్చి కూడా నాకు మనసు లేదంటే ఏం చేయడానికి సాధ్యం లేదు, చేంజ్ అవడానికి సాధ్యం లేదు. ఇప్పుడు నేను అయ్యా గుడ్ మార్నింగ్ అంటాను. ఇప్పుడు నేను హ్యాండ్ ఇస్తా, అయ్యా ఇస్తా. మీకు ఏమైంది? ఆ విషయంకి ఒక అర్థం వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తి హ్యాండ్ ఇచ్చి ఇంకొక వ్యక్తి రెడీ లేదంటే అది విషయం లేదు. దేవుడు పరలోకం నుంచి మీకు కొత్త హృదయం ఇస్తాను, రెడీ అన్ని ఇలాగ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ మీరేం చేయాలి? ఎస్ లార్డ్, నేను కూడా రెడీ అని చెప్పాలి. హల్లెలూయా. మీరు జోబులో హ్యాండ్ పెట్టుకొని, ఇలాగ పెట్టుకొని, మనస్సు లేదు దేవుడికి, హ్యాండ్కి మనస్సు లేదంటే ఆర్ట్ న్యూ అవుతుందా? నిర్ణయం తీసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రోమన్ 12:2 సేమ్ పాయింట్. రోమన్ 12:2 చదవండి. రోమా 12వ అధ్యాయము 2వ వాక్యం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మరీ నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. లోకముకు ఏమున్నకూడదంటే మళ్ళీ చదివమ్మా. ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద అనుసరించకూడదు అంటే లోకం ఎలా పోతో అలాగే మనం ఏం చేయకూడదు. లేదు కదా, ఈ లోకంలో మనం జీవించాలంటే లోకం ఎలా పోతో చాలా క్రిస్టియన్ మాటలు ఇలాగ అని చెప్పి, ఈ లోకంలో జీవించాలంటే లోకం ఎలా పోతో అలాగ పోవాలి. బైబిల్ చెప్తుంది లోకం పోతున్న మార్గంలో ఏం చేయకూడదు, పోకూడదు. మళ్ళీ ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి, దేవుని చిత్తము ఏమి పరీక్షించాలా? 2026లో ఫస్ట్ పని ఏం చేయాలా? దేవుని చిత్తము ఇది కరెక్టా, ఇది తప్పా, నేను ఇలాగ మాట్లాడవచ్చా, ఇలాగ ఆలోచన చేయవచ్చా, ఇది సరినా రాంగా, బైబిల్ ఏం చెప్తుంది, దేవుని చిత్తం ఏమని ఏం చేయాలా? పరిశీలన చేసి తెలుసుకొనున్నట్లు మీ మనసు మరీ నూతన మగుట వలన, మరీ నూతన మగుట వలన మనసు మళ్ళీ నూతనము ఆవాలా, అందుకు రూపాంతరము పొందుడి. ఏం పొందండి? మీకు ఒక సత్యం చెప్తాను చూడండి. యేసయ్య వచ్చినప్పుడు రూపాంతరం ఆవాలా అంటే ఇప్పుడే ఒక రూపాంతరం కావాలా. యేసయ్య వచ్చినప్పుడు శరీర రూపాంతరము. ఇప్పుడు ఏం రూపాంతరం అవ్వాలా? మనస్సు రూపాంతరం అవ్వాలి. ఇప్పుడే అవ్వాలా అది. యేసయ్య వచ్చినప్పుడు చూస్తాము, లేట్ అని చూస్తాము, లేదు లేదు. ఇప్పుడు ఫెయిల్ అయితే అక్కడ కూడా ఫెయిలే. సో ఇప్పుడే ఏమవ్వాలా? దేవుడు ఇచ్చిన హృదయంలో మారు మనస్సు పొందుకొని రూపాంతరం అవ్వాలా. ఆదాం సారూప్యం నుంచి ఏ సారూప్యంకు రూపాంతరం అవ్వాలా? యేసయ్య సారూప్యంకు రూపాంతరం అవ్వాలి. ఆదాం అలాగా క్యారెక్టర్ ఉండకూడదు. ఆదాం క్యారెక్టర్ అంటే ఏమి? తప్పు చేశారు,
బ్లేమ్ ఎక్కడ పెట్టారు? అవ్వ మీద పెట్టారు. అవ్వ తప్పు చేశారు, బ్లేమ్ ఎక్కడ పెట్టారు? అంటే ఓల్డ్ నేచర్ అంటే బ్లేమింగ్ అదర్ పీపుల్. నేను చాలా మంచి వ్యక్తి అండి, ఆయనే సరిలేదు, ఆ సిస్టరే సరిలేదు, ఆ ఇల్లు వాడే సరిలేదు, నాను చాలా యోగ్యత వ్యక్తి. అది లేదు. యేసయ్య ఎవరన్నా గురించి బ్లేమ్ చేశారా? యేసయ్య ఎవరన్నా గురించి బైబిల్లో బ్లేమ్ చేశారా? లేదు. అందరికి క్షమాపణ ఇచ్చారు. అందరికి ఏమిచ్చారు? క్షమాపణ ఇచ్చారు. హల్లెలూయా. మన చేసిన పాపము కూడా ఆయన పైన ఏం చేశారు? తీసుకున్నారు. ఇదే కొత్త మనసు, ఇదే న్యూ మనసు, ఇదే దేవుడు. మన దేవుడు అంటే చిల్డ్రన్ క్యారెక్టర్ కూడా ఎలాగ ఉండాలా? నేచర్ ఎలాగ ఉండాలా? ఫాదర్ అలాగే ఉండాలా కాదా? మన గాడ్ లవింగ్ గాడ్ అంటే మన మనసు ఎలాగ ఉండాలా? లవింగ్ ఉండాలి. ఆయన క్షమాపణ చేస్తారంటే మనం ఏం చేయాలా? సో వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే ఈ ఒక 2026 న్యూ ఇయర్లో మీరు కొత్త మనసు, మారు మనసుగా ఉండాలా? హల్లెలూయా చెప్తామా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొక టైం హల్లెలూయా. రెండవ పాయింట్ న్యూ స్పిరిట్. న్యూ స్పిరిట్ అంటే కొత్త ఆత్మ. మొదటి ప్రాణము, రెండవది ఆత్మ. ఎక్కడుంది వాక్యము? ఎజేకియల్ 11:19. ఎజేకియల్ 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఏం ఆత్మ ఇస్తాను? ఫస్ట్ నూతన మనస్సు, నూతన హృదయము. రెండోది దేవుడు ఏమిస్తారంటే నూతన ఆత్మ. దేవుడు మీకు నాకు ఆత్మ ఇచ్చారు. ఆత్మ ఏం చేస్తుంది అంటే మాట్లాడుతుంది. ఏం చేస్తుంది? మాటలు. ఈ ఒక న్యూ ఇయర్లో ఓల్డ్ మాట రావకూడదు. ఏం రావకూడదు? చెప్పండి అందరూ గట్టిగా. ఓల్డ్ మాట ఏం చేయకూడదు? రావకూడదు. ఏమన్నా న్యూ కార్యం ఉండాలా, మంచి కార్యం మాట్లాడాలా, అందరికీ బ్లెస్సింగ్ చేస్తున్న మాట రావాలా, దేవుడు చేస్తారు అన్ని వెళ్ళిన అడ్వాన్స్గా నమ్మకంగా మాట్లాడాలా. ఎంత ప్రేయర్ చేస్తే కూడా అదే అండి, ఎంత పని చేస్తే కూడా అదే అండి. ఆ మాటలు బైబిల్ చెప్తుంది, టంగులు మరణం ఉంది, జీవం ఉంది. మీరు ఏం మాట్లాడతారో అదే ఆపరేట్ అవుతుంది. హల్లెలూయా. సో 26లో ఏం మాట్లాడకూడదు? మరణకరమైన మాటలు. ఎంతమంది చెప్తారు అవును నేను మాట్లాడలేదు మరణకరం మాటలు, జీవకరం మాటే మాట్లాడతానండి? హల్లెలూయా. హల్లెలూయా. వెదర్ హౌస్, అవుట్ సైడ్, ఎక్కడైనా కూడా మరణకరమైన మాటలు మాట్లాడొద్దు. జీవకరమైన మాట మాట్లాడండి. జోబులు డబ్బు లేదంటే కూడా చెప్పండి దేవుడు ఇస్తారు అని. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్తారు అని మీరు నమ్మకం పెట్టుకుంటే గ్యారంటీ దేవుడు ఏం చేస్తారు? ఇస్తారు. చాలామంది ఉంటే కూడా బ్రదర్ నాకు కొంచెం సహాయం చేయండి. ఏం లేదు బ్రదర్. ఇవనికి ఉంది, బట్ అడిగితే ఏం చెప్తారు? ఏం లేదు బ్రదర్. మీరు ఎప్పుడు లేదు బ్రదర్ అని చెప్పారో అదే వీకు అది లేదు అని అయిపోతుంది. ఉంటే కూడా ఏమైపోతుంది అది? ఎందుకంటే మీరు దేవుడు ఇచ్చి కూడా మీరేం చెప్పారో అబద్ధం చెప్పారు, లేదని చెప్పారు. పెద్ద అనుభవము. హల్లెలూయా. కరెక్టా? ఒక వ్యక్తి మాత్రం హల్లెలూయా చెప్తారంటే అక్కడ అనుభవం ఉంది. మీరందరూ చెప్పలేదంటే ఏం అర్థము? సైలెంట్గా ఉన్నారు చూడండి. అంటే వెదర్ చర్చు, వెదర్ రిలేటివ్, ఫ్రెండ్ ఎక్కడో చాలా బాధపడుతుంది, ఏనో కష్టం అయింది, బ్రదర్ చాలా ప్రాబ్లం అయింది బ్రదర్, కొంచెం సహాయం చేయండి బ్రదర్ అంటే ప్రార్థన చేసి ఒకవేళ ఏముందో ఏం చేయాలా?
ఒక వ్యక్తి ఆయన 1000 అడిగితే కూడా నా తోట లేదు బ్రదర్, ఒక 200 ఉంది బ్రదర్, 500 ఉంది బ్రదర్, తీసుకోండి బ్రదర్, మీరు మళ్ళీ ఇవ్వద్దు బ్రదర్. ఏమో దేవుడు ఇచ్చిన కార్యం ఇవ్వచ్చు. జోబులు 10,000 పెట్టుకుని ఆయన అడుగుతున్నది ఎంత? 1000 రూపీస్. ఏం లేదు బ్రదర్, జోబు ఖాళీ బ్రదర్. ఇమ్మీడియట్ జోబు ఏమైపోతుంది? ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చి కూడా మీరేం చేశారు? అబద్ధం. సో డోంట్ టాక్ నెగటివ్ వర్డ్స్. మరణకరమైన కార్యం ఏం చేయకూడదు, మాట్లాడు. విశేషంగా దేవుడు ఇచ్చిన వాగ్దానంకు విరోధంగా మాట్లాడొద్దు. దేవుడు ఎప్పుడు కూడా బైబిల్లో రాంగ్ నెగటివ్ వాగ్దానం ఇవ్వట్లేదు, అన్నీ పాజిటివే. హల్లెలూయా. సో మీరు కూడా పాజిటివ్ మాట్లాడాలా. ఈ పాజిటివ్ మాట్లాడాలా అంటే ఆటోమేటిక్గా మీరు మాట్లాడడానికి సాధ్యం లేదు. మీ టంగులు ఏమున్నాలా? దేవుని వాక్యం ఉండాలా. హల్లెలూయా చెప్పండి. దేవుడు వాక్యము ఇక్కడ ఉంటే మీ మాటలు ఒక ధైర్య మాటం వస్తుంది, ఒక జీవ మాటం వస్తుంది. ఈ మాట లేదంటే మీరు కూడా వరల్డ్ పీపుల్ అలాగా హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్ అందరూ అన్ని ప్లేస్లు ఏం మాటే మాట్లాడతారు. సో బైబిల్ ప్రామిస్ ఇస్తుంది, నేను న్యూ స్పిరిట్ మీకు ఇస్తాను. హల్లెలూయా. అంటే ఫస్ట్ మనస్సు మారాలా, న్యూ అవ్వాలా. సెకండ్ మాటలు స్పిరిట్ న్యూ అవ్వాలా. మూడవ పాయింట్ చూసి మనం ప్రార్థన చేస్తాం. కొత్త శరీరము. కొత్త శరీరం అంటే మన డెత్ వరకు ఇదే శరీరం ఉంటుంది. కొత్త శరీరం అంటే ఏమర్థము? క్రియలు ఏమవ్వాలా? ఓల్డ్ క్రియలన్నీ ఏమవ్వాలా? వదిలేసి కొత్త క్రియలు చేయాలా మనం. ఎక్కడుంది వాక్యము? ఎఫెసియన్ 4th చాప్టర్ 22-24. ఎఫెసియన్ 4వ అధ్యాయము 22-24. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మోసమైన దురాశలు ఉన్న మోసమైన లోకమైన స్వభావము శరీరము ఏం చేయాలా సిస్టర్? వదులుకొని అంటే ఏం చేయాలా? ఆ డ్రెస్ ఏం చేయాలా? ఓల్డ్ డ్రెస్ పారేసాలా, వదిలేసి మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన, దేవుని సారూప్యములు సృష్టిపడించిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావములు ధరించుకొనాల. ఇంకొక వాక్యంలో నవీన స్వభావములు ఉన్న యేసయ్యాకి ఏం చేయాలా? ధరించుకొనాలా అని ఉంది. హల్లెలూయా. మీకు 2 డ్రెస్ గురించి నేను చెప్తాను. బైబిల్లో ఎప్పుడు డ్రెస్ గురించి మాట్లాడింది అంటే, ఓల్డ్ డ్రెస్ అంటే ఆడమ్, న్యూ డ్రెస్ అంటే ఎవరు చెప్పండి? వస్త్రం. ఓల్డ్ పాత వస్త్రం అంటే ఎవరు? ఆదాం క్రియలు. కొత్త వస్త్రం అంటే ఏమి? యేసు క్రియలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ కూడా యేసయ్యకు నమ్ముకున్నారా లేదా? నమ్ముకున్నారు. ఆమెను కూడా రావట్లేదు చూడండి. అది కూడా మీకు టీచింగ్ ఇవ్వాలా. యేసయ్యకు నమ్ముకున్నారా లేదా? నమ్ముకున్నారు. యేసయ్య తెలుసా లేదా? ఇప్పుడు యేసయ్యకు నమ్ముకున్నారు తెలుసు అంటే మీరు యేసయ్య డ్రెస్సు మీ పైన రక్షణ డ్రెస్సు ఉందో అంటే మీ స్వభావం ఎలాగున్నాలా చెప్పండి? ఆదాము అలాగా ఉన్నాలా? యేసు అలాగా ఉన్నాలా? అవ్వ అలాగా ఉన్నాలా? యేసు అలాగా ఉన్నాలా? కరెక్టా లేదా? బైబిల్ కరెక్ట్ మాట్లాడుతుందా లేదా? ఇప్పుడు మీరు మనసాక్షులు హ్యాండ్ పెట్టుకొని చెప్పండి, యేసయ్య అలాగా ఉన్నారా? బైబిల్ చెప్తుంది మీరు యేసయ్య అలాగా వస్త్రము తీసుకున్నాలా, ఆయన స్వభావం ధరిపించుకున్నాలా అని. బట్ వై? ఎందుకు ఆ క్రియలు లేదు? యేసయ్య క్రియలు మన శరీరంలో ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఇక్కడ ఒక కార్యం జరగలేదు. ఏమంటే ఒక వ్యక్తి న్యూ ఇయర్ ఆరాధనకు వచ్చారు. అందరూ ఆరాధన చేస్తున్నారు. ఒక వ్యక్తి డోర్లో ఎంటర్ అయ్యారు. న్యూ ఇయర్ అందరూ న్యూ డ్రెస్
ఆయన కూడా మంచి న్యూ డ్రెస్సు సూపర్గా ఒక డ్రెస్ వేసి వచ్చారు. ఆయన ఎప్పుడు లోపల వచ్చారో డోంట్ టేక్ మిస్టేక్, ఇమ్మీడియట్ ఒక గబ్బు వాసన వచ్చింది. ఏం వాసన వచ్చింది? వాసన కరెక్టా? తెలుగులో వాసన, స్మెల్, గబ్బు స్మెల్ వచ్చింది. అందరూ ఆరాధన చేస్తున్న వ్యక్తి అందరూ ఏం చేశారు? అరే ఏమప్పా ఏమో స్మెల్ వస్తుంది అని చూస్తే ఈ వ్యక్తి వచ్చారు. చూస్తే న్యూ డ్రెస్, బ్రాండెడ్ డ్రెస్ అని న్యూ డ్రెస్ వేసుకొని వచ్చారు. అందరికీ తెలియదు, ఏమప్పా మంచిగా ఉన్నారు కదా, న్యూ డ్రెస్లు ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇలాగా వాసన వస్తుంది అని నియర్ బై వచ్చి చూస్తే 2 కాలర్ ఉంది ఇక్కడ. ఎంత కాలర్ ఉంది అంటే అవుట్ సైడ్ న్యూ డ్రెస్ ఉంది. ఇలా చేస్తే లోపల ఏముంది? అర్జెంటులు ఓల్డ్ డ్రెస్ పైననే ఏం చేస్తారు? న్యూ డ్రెస్. ఓల్డ్ డ్రెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమో పని చేసి అక్కడెక్కడ వెళ్ళిపోయి అర్జెంట్లు ఏం చేస్తా? ఓల్డ్ డ్రెస్ ఏం చేయలేదు, తీయలేదు, బయట న్యూ డ్రెస్ వేసుకొని వచ్చా. అందుకే లోపల ఏముంది? బయట ఏముంది? ప్రైజ్ లార్డ్. ఎంత బ్రైట్గా ఉన్నారు ఈ బ్రదర్, ఎంత బ్రైట్గా ఉన్నారు ఈ సిస్టర్. న్యూ ఇయర్ డ్రెస్ అన్నీ ఎలాగుంది? సినిమా యాక్టర్స్ అన్నీ ఉంది. మళ్ళీ బయట చెప్పండి, మనస్సు ఎలాగుంది? ఓల్డ్ మనస్సు. అలాగే ఇఫ్ యూ కమ్ టు స్పిరిచువల్, చాలా పీపుల్ ఇంకా ఆదాం నేచర్ ఏం చేయట్లేదు. చెప్పండి, ఆదాం స్వభావం ఇంకా బైబిల్ చెప్తుంది. ఒక వ్యక్తి క్రీస్తునందు ఉంటే ఓల్డ్ ఏమవ్వాలా? వెళ్ళిపోవాలా. ఓల్డ్ నేచర్, ఓల్డ్ క్యారెక్టర్ అన్నీ వెళ్ళిపోవాలా. అన్నీ యేసులాగా న్యూ క్యారెక్టర్ రావాలా. ఇది రాలేదంటే అక్కడ ఏమో ఓల్డ్ సంబంధం ఇంకా ఉంది, ఓల్డ్ సహవాసం ఉంది, ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఒక ఫ్రెండ్షిప్ నాకు ఆత్మిక కార్యం డిస్టర్బ్ చేస్తారంటే ఆ ఫ్రెండ్షిప్ ఏం చేయాలా? కట్ చేయాలి. అది సైతాన్ ఉంటే కూడా పర్వాలేదు, లోకంలో ఉంటే కూడా పర్వాలేదు. లేదు, ఆయన స్మాల్ ఏజ్ నుంచి నాకు ఫ్రెండు అన్ని మళ్ళీ 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 ఆయన తోట మీరు పోతే మళ్ళీ ఈ క్యారెట్ నుంచి ఎక్కడ వెళ్ళిపోతారు మీరు? ఆ క్యారెట్. దేవుని చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడ కూర్చోాలా, ఎక్కడ పోవాలా చాలా జాగ్రత్తగా ఉండాలా. మన ఫెలోషిప్ ఎక్కడే ఉండాలా? బిలీవర్ సంబంధం, ఆత్మిక సంబంధం ఉన్నవాడి తోట జాస్తి ఉండాలా. వేరే ఎవరికి కూడా ద్వేషం చేయకూడదు. మళ్ళీ ఏమంటే ఎప్పుడైనా కూడా సహవాసం, లోకమైన వ్యక్తితోట సహవాసం పెట్టుకుంటే మీ సంబంధం కూడా ఎక్కడ అయిపోతుంది? మళ్ళీ అదే క్యారెక్టర్ మీ నేచర్లో కూడా వచ్చేస్తుంది. సో అందుకే అర్థం చేసుకునండి, మన క్రియలు చేంజ్ అవ్వాలా అంటే యేసయ్య రక్షణ వస్త్రము మనం వేసుకుంటే ఓల్డ్ వస్త్రం ఏం చేయాలా? ఓల్డ్ క్యారెట్ ఏం చేయాలా? తీసేయాలి. చాలా క్రిస్టియన్స్కి 2 కావాలా అని ఇష్టం. నాకు ఓల్డ్ డ్రెస్ కావాలా, న్యూ డ్రెస్ కావాలి. శరీర ప్రకారం పర్వాలేదండి. శరీర ప్రకారము ఓల్డ్ డ్రెస్సు మీరు ఇల్లులు పెట్టుకోండి, న్యూ పెట్టుకోండి, చేంజ్ చేసి వేసుకోండి, తప్పులేదు. ఒకే టైము 2 డ్రెస్ వేసుకుంటారా ఎవరన్నా? ఇది శారీర ప్రకారం. ఆత్మిక కార్యములు అలాగా లేదు. ఆత్మికంలో ఓల్డ్ పోవాలా, న్యూ రావాలా అంటే న్యూ రావాలా. హల్లెలూయా. ఈ 2026లో మీకు కొత్త కార్యం దేవుడు చేయాలా, న్యూ కార్యం దేవుడు చేయాలా అంటే చేంజెస్ బయటి లేదు, ఎక్కడ రావాలా? లోపల రావాలా. ఈ లోపల చేంజ్ రావాలా అంటే ఎవరు చేంజ్ చేయాలా? దేవుడు చేంజ్ చేయాలా అంటే ఎవరు సమర్పణం చేయాలా? మీరు చెప్పాలా, అడగాల, దేవుడా ఐఎమ్ రెడీ, నా కళ్ళు మనసు నుంచి మారు మనసుకి నా రెడీగా ఉన్నాను, నేను మాటలు చేంజ్ అవ్వాలని రెడీగా ఉన్నాను, క్రియలు చేంజ్ అవ్వాలని రెడీగా ఉన్నా. నేను రెడీగా ఉన్నాను అంటే దేవుడు చేంజ్ చేస్తారు. హల్లెలూయా. జబర్దస్తిగా దేవుడు ఏం చేయట్లేదు, మీకు చేంజ్ చేయట్లేదు. దేవుడు ఆప్షన్ ఇస్తారు. అవును దేవుడా నేను రెడీగా ఉన్నాను, నాకు చేంజ్ చేయండి అంటే దేవుడు చేస్తారు. ఎంతమందికి ఆశ ఉంది?
హల్లెలూయా. ఆశ ఉందా? నిజంగా చెప్పండి, మనం ప్రార్థన చేస్తాం. ఆశ ఉందా లేదా? రియల్గా ఉండాలి. ఎస్ లార్డ్, యు చేంజ్ మీ, ఐఎమ్ రెడీ. హల్లెలూయా. లాస్ట్ ఒక వాక్యం మీకు చెప్పి నేను కంప్లీట్ చేస్తా. అది ఏమంటే ఇక్కడే ఉంది. ఏం వాక్యం ఇది? యోహాను 16:13. యాక్చువల్లీ దేవుడు అయ్యాకి ఇచ్చిన వాక్యం మేబీ అది పెట్టారు, బట్ అది ఫుల్ వాక్యం లేదు. ఆ వాక్యంలో ఒక్క సెంటెన్స్, ఆ ఫుల్ వాక్యం చదవండి, మీరు కంప్లీట్ చేస్తాం మనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో నీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. అదే మాట ఇక్కడ రాసింది కదా, ఆయను ధైర్యము తెచ్చుకొనుడి. అంటే ముందుకు ఒక సెంటెన్స్ ఉంది, బ్యాక్ ఒక సెంటెన్స్ ఉంది. మీరు ధైర్యంగా ఉండాలా. 2026లో మీరు ఎలాగుండాలా? ధైర్యముగా ఉండాలి. ఎందుకు ధైర్యముగా ఉండాలా? ముందుకు చదవండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. లోకములో మీకు శ్రమ కలుగును. ఎందుకు ధైర్యంగా ఉండాలా? లోకంలో మీకేముంది? శ్రమం ఉంది, అందుకే ధైర్యంగా ఉండాలా. మీకు ధైర్యంగా ఉండాలా అంటే ధైర్యం రానికి సాధ్యం లేదు. ఎందుకు ధైర్యంగా ఉండాలా అంటే లోకములో మీకేముంది, 2026లో మీకేముంది. చూడండి, చాలా వాయిస్ ఏమైంది? ఏమప్పా ఇది జనవరి 2nd వీక్ కూడా రాలేదు బ్రదర్, 2000లో ఏముంది? నేను చెప్పలేదు, ఈ వాక్యమే చెప్తుంది. మీకేముంది? ఏం శ్రమలు? కన్ఫ్యూజన్ ఆగకూడదు. వరల్డ్లీ వస్తున్న శ్రమము లేదు. మీకు ఆత్మీక కార్యంలో ఏమొస్తుంది? మీరు యేసయ్యకు నమ్ముకుని యేసయ్య మార్గంలో పోవాలా అంటే సైతాన్ మీకేమిస్తారు? డిస్టర్బెన్స్ ఇస్తారు, శ్రమం ఇస్తారు. లోకములు ఉన్నవాడు శ్రమం ఇస్తారు. అందుకే వెళ్ళిన అడ్వాన్స్ దేవుడు చెప్పారు, లోకములు మీకు ఎక్కడి నుంచి కూడా ఈ 2026లో శ్రమం ఉంటే కూడా మీరేం పడకూడదు, భయపడకూడదు, ధైర్యముగా ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే సీక్రెట్ తర్వాత ఉంది, చదవండి. నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకము జయించాను. క్లాప్ కొట్టేసి దేవునికి మహిమ చెప్పు. నేను లోకంకి ఏం చేశాను? చూడండి, మీరు ధైర్యంగా ఉండండి. తర్వాత ఏముంది? నేను జయించాను. ముందుకేముంది? శ్రమము. అంటే 3 కార్యం మనసులో పెట్టుకునండి. 2026లో మీకు శ్రమం ఉంది, ఎస్కేప్ ఆయనకి సాధ్యం లేదు. హల్లెలూయా. మళ్ళీ ఏం దేవుడు మీకు ధైర్యం ఇస్తున్నాడంటే ఎలాగుండండి? ధైర్యముగా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ ఫెయిలియర్ పర్సన్. మీకు ధైర్యం ఇస్తున్నవాడు నేను జయించినవాడు. హల్లెలూయా. ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి బ్రదర్ సిస్టర్ ధైర్యంగా ఉండండి నేను ఉంటాను అంటే ఆ వ్యక్తి ఏమన్నా కెపాసిటీ ఉందంటే ఏం చేయొచ్చు మనము? ఈ బ్రదర్ చెప్తే పర్వాలేదప్ప, ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మాట చెప్తే చేస్తారు, కెపాసిటీ ఉంది. చెప్తున్న వాడికే ఏం లేదు, కెపాసిటీ లేదు. మీరు ధైర్యంగా ఉండండి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మీరు ధైర్యంగా ఉన్నారయ్యా అని చెప్తారు. ఇప్పుడు మీకు నాకు ధైర్యం చెప్తున్న వ్యక్తి ఫెయిలియర్ వ్యక్తి కాదు, కష్టము చూసి వెళ్ళి ఓడిపోయిన వ్యక్తి కాదు. కల్వారి శిలువలో మరణం వచ్చినప్పుడు కూడా ధైర్యముగా స్టాండ్ చేసి మీ కొరకు నా కొరకు చెందిన యేసయ్యా. హల్లెలూయా. అంటే 2000లో వస్తున్న కార్యము చూసి ఏం చేయకూడదు? మీరు భయపడకూడదు, రిటర్న్ ఓడకూడదు. జయించిన యేసయ్య నాకున్నారు, నేను కూడా జయ జీవనం చేస్తాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో ఇదన్నీ చేయాలంటే మీరు మారు మనస్సు పొందుకుని మీ మనసు, మీ మాట, మీ క్రియలు జయించాలా. హల్లెలూయా చెప్పండి. యేసయ్య జయించారంటే ఏం జయించారు? ఆయన విచారము, ఆయన థింకింగ్లు జయించారు, ఆయన మాటలు జయించారు, ఆయన క్రియలు జయించారు. ఇప్పుడు మీరు నేను జయించాలా అంటే ఎక్కడ జయించాలా?
చాలా ఇల్లులు ఏమో ఉద్దేశం తెలుసా, ఈ 2026లో ఎలాగానా నా హస్బెండ్కి ఏం చేయాలా, అదే టార్గెట్ చాలా పీపుల్. హస్బెండ్కి ఏం చేయాలా, నా కంట్రోల్లో తీసుకొని రావాలా, జయించాలా. చాలా హస్బెండ్ది ఏమి ప్లాను, వైఫ్ చాలా రోజు నుంచి నా మాట వినట్లేదు, ఎలాగానా చేసి 2026లో ఏం చేయాలా, నా కంట్రోల్లో తీసుకొని రావాలి. ఇలాగే మనుషుడుకు జయించాలా అండి. ఫైనల్గా సైతాను ఇద్దరుకు ఏం చేస్తారు, సైతాను జయజీవనం చేసేస్తారు. అందుకే వాట్ బైబుల్ ఇస్ టెల్లింగ్ అంటే, మనము మనుష్యుడికి జయించాలా అని ఏం చేయకూడదు, హృదయంలో ఉండకూడదు. మీరు నేను సైతాను పాపముకు జయించాలా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అందుకే మీకు లోకంలో ఏముంది, శ్రమ ఉంది. మీరు పాపం వద్దు అని చెప్తే శ్రమ వస్తుంది. మీరు పాపం చేస్తే సైతానికి చాలా సైతాన్ అడుగుతారు, మీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను, ఎందుకంటే మీరు నా పార్ట్నర్. లోకంలో ఏం కావాలా, అన్ని లోకం నాదే ఇస్తాను అని. యేసయ్య చెప్తారు, లోకం నాది కాదు, నిత్య జీవం నాది. హల్లెలూయా. నిత్య జీవం కావాలంటే లోకంలో మీకేముంది, శ్రమం ఉంది. మీరు భయపడుకోవద్దు, ఎందుకంటే నేను లోకం జయించాను. హల్లెలూయా. సో మీరు నేను జయించాలంటే ప్రాణ, ఆత్మ, శరీరం చేంజ్ అవ్వాలా, కొత్తదిగా మార్పడాలా. అప్పుడు జయజీవనం ఇచ్చి దేవుడు 2026లో ఒక పెద్ద బ్లెస్సింగ్ ఇస్తారు. హల్లెలూయా. కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాం. అందరూ కన్ను మూసుకొని ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం